ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. అంతరిక్షం నుండి ఒక సిగ్నల్ వస్తుంది. అది గ్రహాంతరవాసులు పంపిస్తున్నారా? ఈ సిగ్నల్ కి GPM J1839-10 అని పేరు పెట్టారు. 35 సంవత్సరాలుగా ప్రతి 22 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్ భూమిని తాకుతుంది. ఇంత కంటిన్యూయస్ గా వస్తున్న సిగ్నల్ వెనకాల ఏదో మర్మం దాగుండాలి కదా. అదేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. భూమి మీద నార్థరన్ హెమిస్పియర్ మరియు సదరన్ హెమిస్పియర్ లో ఉన్న 2 అబ్జర్వేటరీస్ ఈ సిగ్నల్ ను ప్రతిరోజు ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇవే న్యూ మెక్సికోలో ఉన్న వెరీ లార్జ్ ఎరే, అలానే ఆస్ట్రేలియాలో ఉన్న మర్చిసన్ వైడ్ ఫీల్డ్ ఎరే. వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్టార్స్ మరియు గ్యాలక్సీస్ నుండి వచ్చే సిగ్నల్స్ ని కూడా ఈ అబ్జర్వేటరీలు పట్టేస్తాయి. అయితే ఈ 2 టెలిస్కోప్స్ లో పనిచేసే సైంటిస్టులు ఈ మధ్యనే ఒక సైంటిఫిక్ పేపర్ రిలీజ్ చేశారు. ఏదో వింత సిగ్నల్ ప్రతి 22 నిమిషాలకొకసారి భూమిని తాకుతుంది అని పేపర్ చెప్తుంది. ఆ సిగ్నల్ ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆస్ట్రానమీ రంగంలో ఇదొక పెద్ద డిస్కషన్ మొదలుపెట్టింది. 35 సంవత్సరాల క్రితం ఈ వింత సిగ్నల్ భూమిని మొదటిసారి ఢీకొట్టింది. దాని సోర్స్ ను తెలుసుకోవడానికి ఇదివరకు ఎప్పుడైనా మన హిస్టరీలో ఇలాంటి సిగ్నల్స్ వచ్చాయేమో అని సైంటిస్టులు వెతికారు. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. సేమ్ 2018లో వచ్చిన ఇలాంటి సిగ్నల్నే సైంటిస్టులు కనుక్కున్నారు. అప్పుడే వారు ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. ఏదో వింత వస్తువు ఇలాంటి పల్సేటింగ్ సిగ్నల్ ను పుట్టిస్తుంది అని అర్థం చేసుకున్నారు. 1988లో వెరీ లార్జ్ ఎరే మొదటిసారిగా ఆపరేట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ఈ సిగ్నల్ వస్తుంది. అంటే దాదాపుగా 30 సంవత్సరాలకు పైగానే మనకు తెలియకుండా ఆ టెలిస్కోప్ ఈ సిగ్నల్ ను రిసీవ్ చేసుకుంటూనే ఉంది. కానీ ఈ మధ్య మాత్రమే డేటా చెక్ చేసినప్పుడు ఈ సిగ్నల్ బయటపడింది. అయితే ఎలాంటి వస్తువు ఈ సిగ్నల్ కు కారణమై ఉంటుంది? ఆ సిగ్నల్ పల్సేట్ అవుతూ టైం టు టైం మిస్ అవ్వకుండా అదే ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి విశ్వంలో ఒక వస్తువు మాత్రమే ఈ పని చేయగలదు అని సైంటిస్టులు నమ్మారు. అదే పల్సార్. అసలు పల్సార్ అంటే ఏంటి? సూర్యుడు చనిపోయి పేలిపోయిన తర్వాత దాని మధ్యలో ఉన్న కోర్ మిగిలిపోతుంది. దాన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఈ న్యూట్రాన్ స్టార్ వేగంగా తిరుగుతూ శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను ప్రొడ్యూస్ చేస్తే దాన్నే పల్సార్ అంటారు. అసలు పల్సార్స్ లో న్యూట్రాన్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి? మన సూర్యుడి కంటే పెద్ద పెద్ద స్టార్స్ చనిపోయే సమయంలో దాని కోర్ లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రోటాన్స్ మరియు ఎలక్ట్రాన్స్ కలిసిపోయి న్యూట్రాన్స్ గా ఫామ్ అవుతాయి. ఈ న్యూట్రాన్స్ అన్నీ కలిపి న్యూట్రాన్ స్టార్ గా ఏర్పడి దాని చుట్టూ శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ను సృష్టించుకుంటుంది. మన విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత న్యూట్రాన్ స్టారే అతి బరువైన వస్తువులు. సూర్యుడు చాలా పెద్దగా బరువుగా ఉంటాడు కదా. 2 కిలోమీటర్స్ సైజ్ ఉండే న్యూట్రాన్ స్టార్ అదే బరువు ఉంటుంది. ఇక అర్థం చేసుకోండి ఆ 2 కిలోమీటర్స్ లో ఎంత మెటీరియల్ కుక్కబడి ఉంటుందో. దీని వెయిట్ అర్థం చేసుకుంటే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. న్యూట్రాన్ స్టార్ నుండి ఒక స్పూన్ మెటీరియల్ బయటికి తీస్తే అది మౌంట్ ఎవరెస్ట్ అంత వెయిట్ ఉంటుంది. అయితే న్యూట్రాన్ స్టార్ చుట్టూ ఎందుకంత బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది? అది వేగంగా తిరగడం వల్ల దాంట్లో కణాలు విశ్వంలోనే ఒకానొక శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పుట్టిస్తాయి. న్యూట్రాన్ స్టార్స్ ఎంత వేగంగా తిరుగుతాయంటే అది ఒక సెకండ్కు కొన్ని వందల సార్లు తిరుగుతుంది. ఇవి ఇంత వేగంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక రబ్బర్ బాల్ స్పిన్ అవుతున్నలాగా మధ్యలో ఉబ్బిపోయి ఉంటాయి. ఇంత వేగంగా తిరుగుతున్నాయి కాబట్టి అవి పేలిపోవాలి కదా. కానీ ఇంకా ఎందుకు అవి స్టేబుల్ గా ఉంటున్నాయి? ఎందుకంటే గ్రావిటీ దాన్ని కాపాడుతుంది కాబట్టి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీటి నుండి పుట్టిన వస్తువులే పల్సార్స్. పల్సార్స్ నుండి వచ్చిన సిగ్నల్సే మనం మాట్లాడుకున్న టెలిస్కోప్స్ గుర్తించి ఉండొచ్చు. వేగంగా తిరుగుతున్న పల్సార్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ను వదులుతాయి. అంటే కాంతిలో అన్ని రకాల భాగాలు అనుకోండి. మన గుండె రెగ్యులర్ గా టైం టు టైం ఎలా అయితే కొట్టుకుని పల్స్ రూపంలో సిగ్నల్ ఇస్తుందో అలానే న్యూట్రాన్ స్టార్ కూడా పల్స్ రూపంలో రెగ్యులర్ గా రేడియేషన్ ను వదులుతాయి. వీటినే మన టెలిస్కోప్స్ గుర్తించుండొచ్చు. టిపికల్ గా ఈ రేడియేషన్ కాంతిలో రేడియో స్పెక్ట్రమ్ పార్ట్ లో ఉంటాయి. అంటే మన ఫోన్స్ లేదా రేడియోస్ వదిలే సిగ్నల్స్ టైప్ అన్నమాట. కానీ కొన్ని పల్సార్స్ రేడియో వేవ్స్ కాకుండా ఎక్స్రేస్ మరియు గామా కిరణాల్ని వదులుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? పల్సార్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా. దానికి పల్సార్ తిరిగే లైన్ మధ్యలో ఉన్న యాంగిల్ ని బట్టి అది ఎలాంటి కాంతిని వదులుతుందో నిర్ణయించబడుతుంది. ఆ కాంతి రేడియో సిగ్నల్ రూపంలో భూమిని తాకితే అది ఒక పల్సేటింగ్ సిగ్నల్ లా మన టెలిస్కోప్స్ కి కనబడుతుంది. పల్సార్స్ ఎంత వేగంతో తిరుగుతాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక సెకండ్ కి ఇవి అనేక సార్లు తిరుగుతూ ఉంటాయి. ఇంత వేగంగా తిరిగినా అవి టెంపోరల్ గా చాలా స్టేబుల్ గా ఉంటాయి. అంటే సిగ్నల్స్ మధ్య టైంలో అస్సలు తేడా ఉండదు.
ఇంత ఎగ్జాక్ట్ గా టైమింగ్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి యూనివర్స్ ఎంత వేగంగా సాగుతుందో కొలవడానికి పల్సార్స్ ను వాడతారు. అలానే వాటి చుట్టుపక్కల ఎలాంటి భారీ వస్తువులు ఉన్నాయో పల్సార్స్ కనిపెట్టి చెప్పేస్తాయి. సో పల్సార్స్ ద్వారా ఆస్ట్రానమర్లు విశ్వాన్ని ఒక కొత్త కోణంలో చూడగలరు. పల్సార్స్ ద్వారానే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీను ప్రూవ్ చేయగలిగాము. అలానే పల్సార్స్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ మరియు అంతరిక్షంలో ఉన్న పదార్థం గురించి చాలా వరకు మనం అర్థం చేసుకున్నాము. దీన్ని బట్టి చూస్తే GPM J1839-10 ఒక పల్సార్ నుండి వచ్చిందని మనం అంగీకరించాలా? ఈ సిగ్నల్ ను అనాలిసిస్ చేసిన తర్వాత దీని ఆరిజిన్ పల్సారే అని అందరూ అనుకున్నారు. ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. ఒక భారీ స్టార్ న్యూట్రాన్ స్టార్ గా కుప్పకూలిపోయిన తర్వాత వెంటనే గ్రావిటీ తగ్గిపోవడం వల్ల దాని కోర్ వేగంగా తిరుగుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ పల్సార్ వేగం ఎప్పటికీ తగ్గదు. కాబట్టి వాటికంటూ ఒక మినిమం స్పీడ్ ఉండదు. కానీ ఒక పల్సార్ సిగ్నల్ కంటే GPM J1839-10 సిగ్నల్లో ఉన్న పల్సెస్ చాలా స్లోగా ఉన్నాయి. కాబట్టి ఈ సిగ్నల్ పల్సార్ నుండి వచ్చింది కాదేమో. మరైతే ఈ వింత సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడే సైంటిస్టులు మ్యాగ్నెటార్ అనే ఒక వింత వస్తువు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అసలు మ్యాగ్నెటార్ అంటే ఏంటి? మ్యాగ్నెటార్ కూడా ఒక న్యూట్రాన్ స్టారే. కాకపోతే దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పల్సార్ కంటే చాలా బలంగా ఉంటుంది. కాబట్టి విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న వస్తువుగా మ్యాగ్నెటార్స్ పరిగణించబడతాయి. ఇవి కూడా న్యూట్రాన్ స్టార్ లానే ఒక సూపర్నోవా పేలుడుకు లింక్ అయి ఉంటాయి. మన సూర్యుడి లాంటి స్టార్స్ వాటి ఫ్యూయల్ ని అవకొట్టుకున్న తర్వాత వాటి భారీ ఆకారాల్ని భరించలేక కుప్పకూలిపోతాయి. ఇలా కుప్పకూలిపోతున్న స్టార్స్ బయటి లేయర్స్ ఒక బాంబు పేలినట్టుగా స్పేస్ లోకి విడుదలవుతాయి. ఈ సమయంలో పెద్ద స్టార్ కి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మాయమైపోకుండా చివరికి ఉన్న న్యూట్రాన్ స్టార్ పైకి వచ్చేస్తుంది. కానీ ఇదొక థియరీ మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక మ్యాగ్నెటార్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళలేదు లేదా దాన్ని డైరెక్ట్ గా చూడలేదు. అయితే కొన్ని థియరీస్ మ్యాగ్నెటార్స్ గురించి చెప్పగలవు. పేరుని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. మ్యాగ్నెటార్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెట్, అంటే అయస్కాంతం లాగా పనిచేస్తుంది. కాబట్టి వాటి చుట్టూ ఉన్న వస్తువుల్లో మ్యాగ్నెటిక్ ఫినామినాను పుట్టిస్తాయి. ఇలాంటి లక్షణాల్ని మన సౌర వ్యవస్థలో ఇప్పటి వరకు చూసి ఉండకపోవచ్చు. ఇలాంటి మ్యాగ్నెటార్స్ నుండి అప్పుడప్పుడు మ్యాగ్నెటిక్ తుఫానులు పుడతాయి. వీటిని మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ అంటారు. ఈ సమయంలో మ్యాగ్నెటార్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చాలా తేడాలు వస్తాయి. ఈ తేడాల వల్ల ఎక్స్రేస్ మరియు గామా రేస్ వంటివి పుడతాయి. GPM J1839-10 సిగ్నల్ ని అర్థం చేసుకోవటంలో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి GPM J1839-10 సిగ్నల్ మ్యాగ్నెటార్ మీద ప్రతి 22 నిమిషాలకు ఒకసారి చెలరేగే మ్యాగ్నెటిక్ తుఫాన్ నుండి పుట్టిన సిగ్నల్ అయ్యుండొచ్చు అని సైంటిస్టులు అనుకుంటున్నారు. వింతగా ఈ సిగ్నల్ ను పరిశీలిస్తే అది పుట్టించిన వస్తువు చాలా స్లోగా తిరుగుతుంది అని అర్థమైంది. ఇది 22 నిమిషాలకు ఒకసారి వస్తూనే 5 మినిట్స్ వరకు కంటిన్యూ అవుతున్నాయి. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ను పరిశోధకులు ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మనతో గేమ్స్ ఆడడానికి కన్ఫ్యూజ్ చేసే ఇలాంటి సిగ్నల్స్ ను పంపిస్తున్నారని మనం అనుకోవచ్చా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.